హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో గుమగుమలాడే సాంబార్‌ని ఈజీగా, టేస్టీగా 15 మినిట్స్‌లో ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. ఇలా తయారు చేసుకున్న ఈ సాంబార్ వేడి వేడి అన్నంలో కానీ లేదా ఇడ్లీల్లో కానీ వేసుకొని తింటే టేస్ట్ సూపర్‌గా ఉంటుందండి. ఇంకా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఆవకాయ వేసుకొని తింటే ఉంటుందండి. ఆహా! అనిపించిందండి. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఈ స్మెల్‌కే ఎప్పుడెప్పుడు ఈ సాంబార్ వేసుకుని అన్నం తినేయాలా? లేదా ఈ సాంబార్‌ని ఉట్టినే తాగేయాలా అని అనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుందండి. అంత గుమగుమలాడుతూ చాలా బావుంటుంది. మరి ఈ టేస్టీ అయిన సాంబార్ మీకు కావాలా? అయితే ఇంకెందుకు ఆలస్యం? వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇప్పుడు దీనికి కావలసినవి చూసేద్దాం. ముందుగా పావు కప్పు కందిపప్పుని తీసుకుని శుభ్రంగా కడిగి 2 సార్లు కుక్కర్ గిన్నెలో వేసుకుని ఒక కప్పు వాటర్ వేసి స్టవ్ పై పెట్టి మూత పెట్టి విజిల్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. చూడండి, 3 విజిల్స్ కానీ 4 విజిల్స్ కానీ వచ్చేటంత వరకు ఉంచుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుకి కుక్కర్కి ఆవిరిపోయే లోపల మనం ఒక నిమ్మకాయ అంత చింతపండుని కొద్దిగా వేడి వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. ఇలా నానిన ఈ చింతపండుని రసం తీసుకుని మరొక గిన్నెలోకి కానీ లేదా ఇలా కడాయిలో కానీ వేసుకోవాలి. ఎడల్పాటి దాంట్లో కానీ లేదా ఒక పెద్ద గిన్నెలో కానీ వేసుకోవడం వల్ల మనం పప్పు మరిగించుకునేటప్పుడు పప్పు పులుసు అని కూడా అంటారండి దీన్ని. సాంబార్ అనేది పొంగకుండా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇలా వేసుకున్న ఈ చింతపండు రసాన్ని స్టవ్ పై పెట్టి మరిగించుకోవాలి. ఈ లోపలనే మనకి కుక్కర్ ఆవిరిపోయింది. చూడండి, పప్పు కూడా చాలా మెత్తగా అయింది కదా. ఈ పప్పుని నేను వేరొక గిన్నెలోకి తీసేసుకున్నానండి. ఇలా తీసుకున్న ఈ పప్పుని ఇప్పుడు మరుగుతున్న ఈ రసంలోకి వేసుకోవాలి. మీకు చూపిస్తాను. కాస్త రసం అనేది మరగనిద్దాము. ఈ లోపల మనకి ఇందులో వేసుకోవడానికి 2 ములంకాయలు, ఒక బాగా మగ్గిన టమాటా, ఒక ఉల్లిపాయ, 8 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 2 రొమ్మల కరివేపాకుని రెడీ చేసి పెట్టుకోవాలి కట్ చేసుకుని. ఇప్పుడు మనము మరుగుతున్న రసంలోకి, చింతపండు రసంలోకి మనము పప్పునేసి కలిపి కాస్త పొంగు వచ్చేటంత వరకు ఇలాగా కాస్త మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న ఈ పప్పులోకి మనము ములంకాయ ముక్కలు అలాగే టమాటా అన్నీ కూడా వేసేసుకోవాలి. మనం కట్ చేసుకున్నాయి కదా అన్నీ కూడా. అలాగే కరివేపాకును కూడా వేసుకుందాము ఇలా రొమ్మలతో పాటే. ఇప్పుడు బాగా మరిగించుకుందాము. బాగా మరుగుతున్న ఈ చూడండి, ఇంకా ములంకాయ ముక్క కూడా మనకి మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు మనము 2 స్పూన్లు సాంబార్ పొడిని వేసుకుని ఇప్పుడు బాగా కలుపుకుందాము ఉండకట్టకుండా. మనము సాంబార్ పొడి వేసిన తర్వాత అలా వదిలేస్తే ఉండల కింద కట్టేస్తుంది కాబట్టి ఇలా బాగా కలుపుకుంటూ మరిగించుకుందాము. ఈ సాంబార్ అనేది దగ్గరికంటా మరిగేటంత వరకు ఉంచుకుంటూ కొద్దిగా మరిగిన తర్వాత మనము కారం సరిపోకపోతే ఇక్కడ వచ్చేసి నేను ఒక అర స్పూన్ కారం వేసుకున్నాను. అలాగే చిన్న క్యారెట్ ముక్కని తురిమి వేసుకున్నాను. ఈ క్యారెట్ తురుము కూడా వేసుకోవడం వల్ల మనకి సాంబార్ మరింత టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనకి బాగా దగ్గరికంటా అయ్యేటంత వరకు మరిగించుకోండి సాంబార్ అనేది. చూడండి, మీకు ఎంత చిక్కగా కావాలో అంతవరకు మరిగించుకుని ఇంకా చాలు అనుకున్నప్పుడు ఇలా దింపేసుకోండి. ఇలా దింపేసుకున్నది ఈ సాంబార్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మనము పోపు పెట్టుకుందాము. దీనికి పోపు దినుసులు ఏమేమి కావాలనేది ఇప్పుడు చూసేద్దాం. 3 ఎండుమిర్చి, ఒక 3 ఎల్లుల్లిపాయ రొమ్మల్ని మొయ్యగా దంచుకుని తీసుకోవాలి. 2 రొమ్మల కరివేపాకు, ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, ఇవన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక ఎండుమిర్చిని మధ్యలోకి తుంచుకోవాలి. ఇప్పుడు మనము ఒక కళాయిని స్టవ్ పై పెట్టి 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి నూనె వీటెక్కిన తర్వాత ఈ పోపు దినుసులు వేసేసి చూడండి సిమ్లో పెట్టుకుని ఇలాగా వేపించుకోవాలి. అలాగే ఎల్లుల్లిపాయలు బాగా వేగేలాగా చూసుకోవాలి. చూసారా, ఇక్కడ చూపిస్తున్నాను. మీకు కాస్త నెమ్మదిగా వేపిస్తున్నాను కాబట్టి, అంటే సిమ్లో పెట్టి వేపిస్తున్నాను కాబట్టి ఒక 1 మినిట్స్ పడుతుందండి. మరి మీకు హైలో పెడితే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. హైలో పెడితే మాత్రము పోపు దినుసులు అనేది మాడుతూ ఇలా పొగ అనేది వస్తుంది. అది కూడా మీకు ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇగో చూడండి, హైలో పెడితే ఇలా వస్తుందన్నమాట. ఇలా మాడుతుంది.
కింద గిన్నె అనేది బాగా వీటెక్కి ఇలా పొగలు అనేది వస్తుంది. అలాగే మనం సిమ్లో పెట్టేపి పోపు దినుసులు అనేది మాడిపోకుండా చూసుకుని ఇంకా స్టవ్ ఆపేసుకుని ఈ పోపు దినుసులను తీసుకెళ్ళి మనము గిన్నెలోకి తీసుకున్న సాంబార్లోని పోపు వేసేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా వేసుకున్న తర్వాత పైన కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసి 1 నిమిషం అలాగే ఉంచేసేయాలి. ఇలాగ పోపు వేసుకున్న తర్వాత వాసన అనేది బయటకు పోకుండా మూత పెట్టేసుకోవాలి. మీకు ఇక్కడ చూపించడానికి నేనైతే మూత పెట్టలేదండి. మీరైతే మూత పెట్టుకోండి. ఎందుకంటే నేను ఇక్కడ మీకు చూపించాలి కాబట్టి మూత అయితే పెట్టలేదండి. ఇప్పుడు మనము ఇలా కలిపేసుకోవాలి పోపు అంతా కూడా ఇందులోకి. అలాగే ఇప్పుడు మనము మరిగేటప్పుడు 2 రొమ్మలు కరివేపాకుని అలా రొమ్మలతోటి వేసుకున్నాం కదండి, వాటి వీణులు అయితే ఇలా వచ్చేస్తాయి. వాటి కొమ్మలు అయితే ఇలా వస్తాయి కదా, ఇప్పుడు వాటిని తీసేసి పక్కన వేసేసుకోవాలి. చూడండి ఇలా ఇప్పుడు మనకి గుమ్మగుమ్మలాడే వేడి వేడి సాంబార్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని కొంచెం మంది పప్పుచారు అని కూడా అంటారు. సో మనమేమో సాంబార్ పొడి వేసాము కాబట్టి సాంబార్ అంటాము. ఇలాగనమాట. ఏది పిలిచినా సాంబార్ అని పిలవండి లేదా పప్పుచారు అని పిలవండి. ఏదైనా కానీ గుమగుమలాడే సాంబార్ ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. చూడండి ఇలా చేస్తే అస్సలు ఈ స్మెల్కే ఆగలేరండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ సాంబార్ని ఎప్పుడెప్పుడు తాగేయాలా, లేదు వేడి వేడి అన్నంలో వేసుకుని తినాలా అని మీకు అనిపిస్తుందండి. ఇలా వేసుకున్న చూడండి వీటిని ఇలా తీసేసుకోవాలి. మరొకసారి మీకు చూపిస్తున్నాను. ఈ కరివేపాకు రమ్మల్ని ఇలా తీసేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.